మీ అందరికీ ప్రవేశిస్తున్నామన్న వందనం తెలియచేస్తున్నాను. మనం గత అనేక వారముల నుంచి 66 పుస్తకాలలో యేసుక్రీస్తుని గురించి ఏముందో అనే విషయాన్ని మనం ఆలోచిస్తాం. ఇప్పటి వరకు కీర్తనల వరకు మనం చూసాం. కీర్తనల వరకు యేసుక్రీస్తుని గురించి ఏమేమి ఉన్నాయో మనం చూసాం. కీర్తనలో చాలా పాయింట్స్ మనం ఆలోచించాం కదా. ఈ మెస్సాయన్ సాంగ్స్ అంటారు. ఈ మెస్సాయన్ సాంగ్స్ మెస్సయ ముఖ్య కీర్తనలు, ముఖ్యమైన కీర్తనలు ఏవేవి అంటే 2 కీర్తనలు ఏవేవి 2, 8, 16, 22, 45, 69, 89, 109, 10. ఇవి ముఖ్యమైన కీర్తనలు. ఎవరి గురించి ఉంటాయి? మెస్సయాని గురించి, మెస్సయాని గురించి ప్రవచనాలు ఉన్న కీర్తనలు. నెక్స్ట్ సామెతలు, తర్వాత ప్రసంగి. సామెతలు, జీసస్, Proverbs, Ecclesiastes. సామెతలు, ప్రసంగి, సో మెయిన్ రెవల్యూషన్ ముఖ్య ప్రకటన. ఈ 2 పుస్తకాల్లో ముఖ్య ప్రకటన యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నా? ద విజ్డమ్ ఆఫ్ జీసస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యేసు దేవుని యొక్క జ్ఞానమై దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు. జీసస్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. సామెతలు, Proverbs 8:22-23. సో జ్ఞానం గురించి చెప్తా ఉన్నాడు. సామెతలు 8:1 చూచినట్లయితే, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. అంటే జ్ఞానం ఘోషిస్తూ ఉంది, జ్ఞానం మాట్లాడుతూ ఉంది. సో అప్పుడు జ్ఞానం మాట్లాడుతూ ఏముంటుంది? జ్ఞానము దేవుని గురించి ఏం చెప్తాడు? దేవుడు నన్ను కలుగ చేశాడు సృష్టి ఆరంభంలో అని జ్ఞానం చెప్పుకుంటుంది. అనాది కాలం నుంచే, మొదటి నుంచే, భూమి ఉత్పత్తి అయినప్పటి నుంచే నేను నియమింపబడ్డాను అని జ్ఞానం. అందుకే సో దేవుడు కూడా జ్ఞానంతోనే కదా, జ్ఞానంతోనే దేవుడు అన్ని చేశాడు. సో ఆ జ్ఞానం ఏదన్నమాట? యేసుక్రీస్తు. ఆ జ్ఞానం యేసుక్రీస్తు. వాక్యము, దేవుని వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. సో వాక్యం అంటే ఏంటి? జ్ఞానం. దేవుని వాక్యం అంటే దేవుని జ్ఞానం. జ్ఞానం లేకుండా వాక్యం బయటకు వస్తుందా? జ్ఞానమును బట్టే మాట. ఇప్పుడు మన జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడతాం. అలాగే వాక్యము, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్కు దేని బట్టి అనమాట? దేవుని యొక్క జ్ఞానాన్ని నుంచి. సో కాబట్టి ఈ యొక్క
సామెతల్లో జ్ఞానము యేసుక్రీస్తుకు సూచనగా ఉందని. సో జ్ఞానం ప్లేస్లో ఎవరిని పెట్టాలి? యేసుక్రీస్తుని పెడితే ఎలా ఉంటుంది? యోహాను సువార్త 17:5. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ. సో లోకము పుట్టక మునుపే యేసుక్రీస్తుకి దేవుని యొద్ద మహిమ ఉంది. ఓకే, ఆ మహిమ ఏంటంటే ఆయన జ్ఞానమును బట్టి ఆయనకున్న మహిమ. ఓకే, అంటే యేసుక్రీస్తు లోకం పుట్టిన తర్వాత యేసుక్రీస్తు మహిమ పరచబడ్డా, లోకం పుట్టక మునిపి ఆయనకు మహిమ ఉందా? సో యేసుక్రీస్తు లోకము పుట్టక మునిపి ఆయనకు మహిమ ఉంది. ఈ భూమి ఆకాశములు కలగక ముందే, లోకము సృజింపబడక మునిపే యేసుక్రీస్తుకు ఒక మహిమ ఉంది. ఇప్పుడు ఆ మహిమ మళ్ళీ ఏం చేయమంటున్నాడు అనమాట? ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచుము. కంప్లీట్ గా నేను ఈ లోకానికి వచ్చి నువ్వు నాకు ఇచ్చిన పనిని, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత నేనేం చేశాను? నెరవేర్చి నిన్ను మహిమపరిచారు. ఇప్పుడు నాకు నీ యొద్ద ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో మళ్ళీ నన్ను ఏం చేయి, ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అన్నాడు. సో ఇప్పుడు సామెతలు మనం చూస్తే, సామెతలు 8:22-23 చూసినట్లయితే, ప్రథమమైన దానిగా, ప్రథమం అంటే మొదట ఏది? జ్ఞానం. రైట్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 14 నుంచి చూస్తే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇప్పుడు సామెతల్లో ఏముంది? పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసి. ప్రథమం అంటే మొదట. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు ఇక్కడ? ఆది సంభూతుడు. ఆయన అదృశ్య స్వరూపి అయి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే అన్నిటికంటే మొదట ఉన్నవాడు. ఆది సంభూతుడు అంటే ఫస్ట్ యేసుక్రీస్తు. అంటే యెహోవా దేవుని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఎవరు అన్నమాట? యేసుక్రీస్తు. ఆది సంభూతుడు ఆయన, ప్రథమము, మొదటివాడు. యేసుక్రీస్తు ఎవరు? మొదటివాడు. యేసుక్రీస్తు మొదటివాడు కూడా ఆయన, కడపటివాడు ఆయన అంటాడు. అంటే ఏంటి? ఆయన ఎవర్ లాస్టింగ్. యేసుక్రీస్తు ఎవరు? ఎవర్ లాస్టింగ్. ఎవర్ లాస్టింగ్ అంటే నిత్యుడు. ఓకే, సో మెస్సయ్య వుడ్ బి ఎవర్ లాస్టింగ్. ప్రథమము, సృష్టి ఆరంభమునే యేసుక్రీస్తు ఎవరంట? ప్రథమము, పూర్వం నుంచి ఉన్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరన్నమాట? ఎవర్ లాస్టింగ్. ఎవర్ లాస్టింగ్ అని రాసుకోండి. ఓకే, ప్రావర్బ్స్ 8:22-23 ఏం చెప్తుందంటే, మెస్సయ్య వుడ్ బి ఎవర్ లాస్టింగ్. మెస్సయ్య వుడ్ బి ఎవర్ లాస్టింగ్. మెస్సయ్య శాశ్వతమైన వాడు, నిత్యమైన వాడు. మెస్సయ్య శాశ్వతముగా ఉండువాడు. లేదా మొదటివాడు, కడపటివాడు. శాశ్వతం అంటే మొదటివాడు, కడపటివాడు అంటే నిత్యుడు లేదా ఆర్ నిత్యుడు. మెస్సయ్య శాశ్వతముగా ఉండువాడు, మొదటివాడు, కడపటివాడు, నిత్యుడు. ఓకే, సో దానికి క్రొత్త నిబంధన వచనాలు ఓకే మనం అనుకున్నాం కదా. యోహాను 17:5 మరియు కొలస్సీ
కొలసి 1:14-15. ఓకే. హెబ్రీ 13:8. జీసస్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉండేవాడు, ఒకే రీతిగా ఉండేవాడు. ఎన్ని యుగాలు? యుగములకు. సో యేసుక్రీస్తు కూడా యుగాలు ఉండేవాడు. ఓకే, యుగములకు ఉండేవాడు. యెహోవాదేవుడు యుగములకు ఉండేవాడు. యేసుక్రీస్తు యుగములు ఉండేవాడు. మెస్సయా వుడ్ బి ఎవర్ లాస్టింగ్. మెస్సయా శాశ్వతముగా ఉండదు. జ్ఞానం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి యేసుక్రీస్తున్నాడు అంతే. ఓకే, జ్ఞానం ఎప్పటి నుంచి ఉందో రెండు సమానం, ఈక్వల్ అన్నమాట. జ్ఞానము చేత భూమి ఆకాశములను సృజించేవాడు. సో ఇప్పుడు ఆ జ్ఞానం ఏమంటుంది? నేను ఎప్పటి నుంచి ఉన్నాడు? ప్రారంభం నుంచి ఉన్నాడని సామెతలు అంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానం అంటే జ్ఞానము చేత భూమి ఆకాశం సృజించాడంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, ఎవరు లేకుండా. సృష్టి యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ఓకే, జ్ఞానము లేకుండా సృష్టి కలగలేదు, యేసుక్రీస్తు లేకుండా సృష్టి కలగలేదు. కాబట్టి ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు, వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు. ఓకే, సో సామెతల్లో యేసుక్రీస్తు ఓకే జ్ఞానంగా సూచించబడ్డాడు. జ్ఞానం యేసుక్రీస్తుకు సూచన. అందుకే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? క్రీస్తునందు. అది కూడా రాసుకోవచ్చు, కొలసి పత్రికలోనే ఉంటది ఆ మాట. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. సో ఇది కూడా రాసుకోవచ్చు, కొలసి 2:3. కాబట్టి సామెతలో చెప్పబడినటువంటి జ్ఞానం యేసుక్రీస్తు గుప్తము. గుప్తం అంటే ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. జీసస్ ఈజ్ ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. ఆయన జ్ఞానం జ్ఞానం యొక్క సర్వసంపదలు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు? ఆకాశమునకెక్కి మరల దిగినవాడు అంటే పరలోకానికి వెళ్ళిన వాడెవడు? పరలోకం నుండి వచ్చిన వాడెవరు? భూమి మీదికి ఎవరు మాత్రమే? యేసుక్రీస్తు. పరలోకం నుండి భూమి మీదికి దిగి వచ్చిన వాడెవరు? యేసుక్రీస్తు. ఓకే, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడేవాడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడేవాడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? సో దేవుని కుమారుని పేరే. దేవుని పేరంటో నీకు తెలుసా? దేవుని కుమారుని పేరంటో నీకు తెలుసా? సో యేసుక్రీస్తు Messiah would be Son of God. Messiah would be the Son of God. Messiah would be the Son of God. Messiah దేవుని కుమారుడు. దేవుడే చెప్పాడు మత్తయి 3:16 కదా. మత్తయి సువార్త 3:16-17 ఏమన్నా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని యేసుక్రీస్తుని గురించి స్వయాన దేవుడే ఒక స్వరం పలికించాడు. ఈయన నా ప్రియ 2 సార్లు చెప్పించాడు. మత్తయి సువార్త ఇంకో చోట ఆయన రూపాంతరం చెందినప్పుడు కూడా ఓకే అక్కడ కూడా ఒక స్వరం వచ్చింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, మీరు ఈయన మాట వినుడి. కాబట్టి ఓవరాల్ గా ఈ ప్రసంగి కూడా జ్ఞానమే. సామెతలు, ప్రసంగి 2 కూడా జ్ఞానంగా అనిపిస్తుంది. సో ఈ రెండింటిని బట్టి ఏంటంటే గిన ఓకే సో typified in the wisdom of God. Jesus or Messiah typified in the wisdom of God. Messiah
దేవుని జ్ఞానముగా సూచించబడెను. ఎక్కడ? సామెతలు మరియు ప్రసంగిలు. సో 8వ అధ్యాయం, సామెతలు 8, 22 నుంచి 31. జీసస్ ఇన్ సాంగ్ ఆఫ్ సాలమోన్, పరమగీతము. పరమగీతములో యేసుక్రీస్తు. మెయిన్ రెవల్యూషన్, ముఖ్య ప్రకటన. ముఖ్య ప్రకటన ఏంటంటే ద లవర్ అండ్ బ్రైడ్ గ్రూమ్. ద లవర్ అండ్ బ్రైడ్ గ్రూమ్. మెస్సయా is the lover and bridegroom. మెస్సయ్య మంచి ప్రేమికుడు మరియు పెండ్లి కుమారుడు లేదా వరుడు, మరియు వరుడు, బ్రైడ్ గ్రూమ్ అంటే వరుడు లేదా పెండ్లి కుమారుడు. సో పరమగీతంలో అదే కదా ఉండేది. పరమగీతంలో ఒక ప్రేమికుడు తన ప్రేమికురాల్ని ఎంత ప్రేమిస్తాడు, అలా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత ప్రేమించాడో అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఆ ప్రేమికుని దగ్గర దేవుణ్ణి చూడాలి, ప్రియురాల దగ్గర పాత నిబంధనలు ఇశ్రాయేలు, క్రొత్త నిబంధనలు అయితే ప్రేమికుడి స్థలంలో యేసుక్రీస్తు, సంఘం. జీసస్ ఇన్ ఐజాయా. యెషయా గ్రంథములో యేసుక్రీస్తు. ఎక్కువ ప్రవచనాలున్న పుస్తకాలు 1 కీర్తనలు, 2 యెషయా. కీర్తనలో ఎక్కువ యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ ప్రవచనాలు ఉన్న పుస్తకం ఏదంటే అది యెషయా. సో యెషయాలో ఉన్న, యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన మెయిన్ రెవల్యూషన్, ముఖ్య ప్రకటన ఏం చెప్తుందంటే, మెయిన్ రెవల్యూషన్ మెస్సయా ఈజ్ సఫరింగ్ సర్వెంట్. సఫరింగ్ సర్వెంట్. ముఖ్య ప్రకటన మెస్సయా. మెస్సయా శ్రమపడిన సేవకుడు. యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి యెషయా చెప్పినట్లు ఇంకా ఏ పుస్తకంలో చెప్పమండి. ఇప్పుడు యెషయా ఏ ప్రవచనాలు చెప్పాడో చూద్దాం. నంబర్ 1, ఫస్ట్ ఏం రాసుకుంటాం అంటే ఐజయా 7:14. సో కన్యక గర్భవతివై కుమారుని కనును, వర్జిన్. మెస్సయా వుడ్ బి బోర్న్ ఆఫ్ వర్జిన్. మెస్సయా కన్యకకు జన్మించును. ఇది ప్రవచనం. సో నెరవేర్పు ఎక్కడుంది? లూకా 1:34 నుండి 35. లూకా సువార్త 1వ అధ్యాయం 34 నుండి 35 నెరవేర్పు. మరి అంటది కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానను, నేను ఎలాగో గర్భమును ధరిస్తాడా నేను.
సో దీన్ని బట్టి ఆమె ఎవరన్నమాట? కన్యక. మత్తయి 1:18 కూడా మనం చూస్తాం. మత్తయి 1:18 కూడా ఏకము కాకమునుపు, అంటే ఆమె కన్యకగా ఉన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. సో కాబట్టి నెరవేర్పు, ప్రవచనము మరియు నెరవేర్పు. సో యేసుక్రీస్తు యొక్క జననం గురించి కన్యకకు జన్మిస్తాడనే విషయం యెషయా చెప్పాడు. అలాగే 7:14 ఇంకొక మాట ఉంది. యెషయా 7:14 ఇంకోటి ఏంటి? మెస్సయా వుడ్ బి ఇమ్మాన్యుయల్. యెషయా 7:14 మెస్సయా వుడ్ బి ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ మీన్స్ ఇమ్మాన్యుయల్, దేవుడు మనకు మెస్సయా. ఓకే, ఇమ్మానుయేలుగా ఉండును. అంటే ఇమ్మానుయేల్ అని బ్రాకెట్లో దేవుడు మనకు, అంటే యేసుక్రీస్తు తోడుగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఎవరు తోడుగా ఉన్నారని అర్థం? దేవుడు తోడుగా ఉన్నట్లే. అప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా? అందుకే ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుము. గాడ్ విత్ అస్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేల్ బ్రాకెట్లో గాడ్ విత్ అస్. నెరవేర్పు మత్తయి 1:21-23. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగిన. ఏది? ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టడం, యేసు అనే పేరు పెట్టడం. యేసు అంటే ఏంటి? రక్షకుడు. మూడోది యెషయా 9:6. మూడోది యెషయా 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే అప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. మరి ఆయనకి ఏ పేరు అంటే? బలవంతుడైన దేవుడు అనే పేరు పెట్టబడును. ఓకే, మెస్సయా వుడ్ బి గాడ్ అండ్ మ్యాన్. అంటే మెస్సయా 100% గాడ్, 100% మ్యాన్. ఆయన దేవుని కుమారుడు మరియు మనిషి కుమారుడు. దేవుని కుమారుడుగా ఆయన ఏం చేయాలో అది చేస్తాడు, మనిషి కుమారుడు ఏం చేయాలో అది చేస్తాడు. రెండు పాత్రలు చేశాడు ఆయన. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. ఓకే, సో ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనిషి అవతారం ధరించుకున్నాడు. మనిషి అవతారం ధరించుకొని ఏం చేశాడు అనమాట? ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఓకే, పాపాన్ని నుండి అనేకుల్ని రక్షించాడు, విమోచించాడు, పాప క్షమాపణ కలుగు చేశాడు, ధర్మశాస్త్రం నెరవేర్చాడు, మాదిరి చూపించాడు. ఓకే, సో మనిషి కుమారుడుగా ఆయన చేసిన పనులేంటి? దేవుని కుమారుడుగా ఆయన చేసిన పనులే. సో మెస్సయా వుడ్ బి గాడ్ అండ్ మ్యాన్. మెస్సయా వుడ్ బి గాడ్ అండ్ మ్యాన్. అందుకే భూమి మీద యేసుక్రీస్తు తనను దేవునితో సమానంగా ఎంచుకున్నాడు కదా. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 10:30. యోహాను 10:30. మెస్సయా దేవుడు మరియు మానవుడు. దేవుడుగా ఉండటం అంటే యేసుక్రీస్తు ఎక్స్పీరియన్స్ ఉంది, దేవునిగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి మానవునిగా ఎక్స్పీరియన్స్ ఉంది. దేవునిగాను మానవునిగాను రెండిటిని అనుభవించిన ఏకైక వ్యక్తి ఎవరన్నమాట? ఓన్లీ జీసస్. అందుకే యెహోవా తండ్రి కూడా సంపూర్ణంగా సమస్త అధికారమును ఆధిపత్యమును ఎవరికి అప్పగించాడు? తన కుమారునికి అప్పగించాడు.
30-33 అని రాస్తుంది. యోహాను 10:30-33. సో నెరవేరుతుంది అది. యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. ఆయన మనుషుడు, ఎస్. ఆయన దేవుడా, అవును, ఎస్. రెండు ఎస్. కీర్తనలు 82:6. ఇక్కడ చెప్పిందని యేసుక్రీస్తు అంటాడు. ఈ మాట చెప్పింది యేసుక్రీస్తట. 82:6లో నేనంటిని అంటే యేసుక్రీస్తు అంటాడు, నేను అన్నాను ఆ రోజు ధర్మశాస్త్రంలో మీ గురించి నేను అన్నాను, నేను పలికాను, నేనే సెలవు ఇచ్చాను. ఏమని? ఎవరి యొద్దకైతే దేవుని వాక్యం వచ్చునో, దేవుని వాక్యం వచ్చినటువంటి పొందినటువంటి వారు దైవములు అన్నాను. అంటే సాధారణంగా యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఇంత గొప్ప వాక్యం ఎవరి యొద్దకు వస్తుందో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు స్వీకరిస్తారో వాళ్ళు దైవములు అన్నాను. చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు చెప్పాను. ఆయన ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు పౌలు గారు, ఏమని? విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైతే ఉందో అది విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు ఆయన. దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు దాసుని స్వరూపం ధరించుకోవటం ఎక్కడైనా సాధ్యం? అది దేవుడు దాసుని స్వరూపం ధరించుకుంటాడా? దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానుడు, మనుష్య కుమారుడుగా దాసుని స్వరూపం ధరించుకుని రావటం అంటే, ఇప్పుడు ఇది వాళ్ళ దృష్టిలో లేదా యేసుక్రీస్తు దృష్టిలో ఈ దేవుడు అనేటువంటి ఈ టైటిల్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, లేదా గొప్ప స్థితి కావచ్చు, దాన్ని యేసుక్రీస్తు ఏమనుకున్నాడంట? విడిచిపెట్టకూడని అని అనుకోలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు. క్రీస్తుకి ఈ దేవుడు అనేటువంటి స్థానం కావచ్చు, స్వభావం అయినా ఉండొచ్చు, లేదా పవర్ అయినా ఉండొచ్చు, ఏదైనా సరే ఆయనకు అదేంటి విడిచిపెట్టి, దీన్ని విడిచిపెట్టాలా, దీన్ని వదులుకోవాలా, ఈ స్థానాన్ని వదిలి భూమికి పోవాలా, అమ్మో నా వల్ల అంత ఏం లేదు యేసుక్రీస్తుకి. అందుకే ఆయన మనుషునికి ఏమన్నాడు? అరే నానా, ఇదేం పెద్ద ఇది కాదు, మీరు నా మాటలు వింటే మీరు కూడా ఎలా తయారవుతారు? మీరు దైవంలో అవుతారు. మనుషుల్ని దైవములు చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. సో అక్కడ దైవం అంటే రెండు ఉంటాయి, దేవుని లక్షణాలు రెండు. ఒకటి నిత్యశక్తి, ఆయన దైవత్వం అని. నిత్యశక్తి ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, అక్షయుడు, నాశనము లేనివాడు, మరణము లేనివాడు, ఇవన్నీ అమరత్వం కలిగిన వాడు. ఇది నిత్యశక్తి. ఇది మనుషులకు రాదు. కానీ దైవత్వం అండి ఆత్మస్వరూపి. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, ఓకే, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మదగినవాడు, న్యాయవంతుడు. ఇలా మనుషులు ఉండలేరా? మనుషులు ఆత్మానుసారులుగా ఉండలేరా? ఎస్. క్రైస్తవులు ఆత్మానుసారులు. దేవుడు ఆత్మస్వరూపి, క్రైస్తవులు కూడా ఆత్మానుసారులు. దేవుడు ప్రేమస్వరూపి, క్రైస్తవులు కూడా ప్రేమ యందు వేరుపారి స్థిరపడగలగాలి. సో దైవత్వంలో ఉన్న లక్షణాలు మనుషులకు కూడా వచ్చినప్పుడు మనుషులు దైవంతో సమానం. మనుషులు ఇప్పుడు ఏ పాపము లేకుండా ఉన్నప్పుడు వాడు దేవునితో సమానం. ప్రేమలో నిష్కపటమైన ప్రేమ కలిగినోడు దేవునితో సమానుడు. శరీర సంబంధమైన ఆలోచన లేకుండా ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టేవాడు దేవునితో సమానుడు. ఇది అంగీకరించేదా, అంగీకరించనిదా? ఇప్పుడు మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? సమాన వారసులు అన్నాడు. యేసుక్రీస్తు మన సమానమా? అవును. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ఎలా చూడాలనుకుంటున్నాడు? సమానం. క్రీస్తు తోడి వారసులం. మనం ఆత్మను అనుసరించు వారమైతిమా, క్రీస్తు తోటి వారసులం అన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం.
కాబట్టి ఈ స్థానం ఏదైతే ఉందో అదేదో విడిచిపెట్టకూడని భాగ్యం అని వాళ్ళు అనుకోవట్లేదు. అర్థమైందా? మనుషుల కోసం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు, ఏం త్యాగం చేయడానికైనా రెడీగా ఉన్నారు అంటూ. ఈరోజు చాలా మంది కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాదు, పాత్రుడు కాదు అంటున్నారు. ఆయన నీకు రక్షణ ఇచ్చి నిన్ను దేవుని రాజ్యంలో ఉంచి నీకోసం రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నువ్వు ఆయన పాదాల కింద ఉన్నావు. మనందరం ఎవరి పాదాల క్రింద ఉన్నాం? క్రీస్తు పాదాల క్రింద ఉన్నోడు క్రీస్తుని ఆరాధించలేదా? పాదాల కింద ఉన్నావు అంటే ఏంటి దాని అర్థం? నువ్వు తండ్రి పాదాల కింద లేవు. ఎవరి పాదాల కింద ఉన్నావు? క్రీస్తు పాదముల క్రింద ఉన్నావు. ఎవరి పాదం కింద అయితే ఉన్నావో ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు పాదాన్ని తాకటమే ఆరాధన. పాదం కింద ఉంటే ఏంటి? ఒక స్త్రీ యేసుక్రీస్తు పాదములను ఏం చేసిందావా? అభిషేకించింది. అత్తరు, విలువైన అత్తరు యేసు ప్రభు యొక్క పాదములకు పోసి అభిషేకించినట్టు ఏంటి దాని అర్థం? ఆమె కంప్లీట్ గా ఆరాధిస్తుంది, తను తాను సమర్పించుకొని. పాదములు అభిషేకిస్తేనే ఆరాధన అన్నప్పుడు పాదము కింద ఉన్న వాళ్ళు ఆయన ఆరాధించకూడదా? ఆరాధించాలి. అందుకే అన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. యేసుక్రీస్తును ఆరాధించిన సమస్యలే. ఆరాధించామనుకోండి ప్రాబ్లం లేదు, ఆరాధించకపోతేనే ప్రాబ్లం, ఆరాధించకపోతేనే సమస్య. ఇప్పుడు యేసుక్రీస్తుని ఆరాధించినందుకు యెహోవా దేవుడు కోపిస్తాడా? మీరెందుకు యేసుక్రీస్తుని ఆరాధించారు అని తండ్రి ఏమైనా కోపగిస్తాడా? కోపగించాడు. అసలు ఆరాధించడం వల్ల సమస్య లేదు, ఆరాధించకపోతే సమస్య. ఒకవేళ అడిగితే ఏం చెప్తావు అప్పుడు? మీరు యేసులో చెప్పాడు తండ్రిని మాత్రమే ఆరాధించమని, అందుకే తండ్రిని ఆరాధించి యేసులోని నిర్లక్ష్యం చేశాము, రిజెక్ట్ చేశామంటే ఒప్పుకుంటాడు తండ్రి? యు కెనాట్ ఎస్కేప్. క్రీస్తును ఎవరైతే ఆరాధించరో వాళ్ళు తీర్పు రోజున ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. తండ్రి తన కుమారుణ్ణి ఎవరైనా డిసానర్ చేస్తే ఆయన అంతే. అందుకే ఆదివారం తండ్రిని క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఎవరైతే నేను ఆరాధించను అంటున్నాడో వాడు ఆరాధిస్తూనే ఉన్నాను, ఆరాధిస్తూ నేను ఆరాధించను అని చెప్తున్నాడు. నువ్వు చేస్తున్నావు. కాబట్టి మెస్సయ వుడ్ బి గాడ్ అండ్ యెషయా 11:1-2 1 నుండి 2 వచనాలు. Messiah would have sevenfold spirit upon him. Okay. తెలుగులో మెస్సయ్య మీదికి 7 అంతల, 7fold అంటే 7 అంతలు పరిశుద్ధాత్మ వచ్చును లేదా నిలుచును. 7 అంతలు పరిశుద్ధాత్మ నిలుచును. 7fold అంటే ఏంటి? 7 అంతలు అంటే అక్కడ మీరు చూస్తే 7 విషయాలు. 1 జ్ఞానము వివేకము, 1 జ్ఞానము, 2 వివేకము, 3 ఆలోచన, 4 బలము, 5 తెలివి, 6 భయమును పుట్టించును, 7 భక్తిని పుట్టించును. రాసుకోవచ్చు. పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, బలమునిస్తాడు, తెలివినిస్తాడు,
భయమును పుట్టిస్తాడు, భక్తిని పుట్టించును. భయమును పుట్టించే ఆత్మ, భక్తిని పుట్టించే ఆత్మ. సో ఈ 7 ఆత్మ ఎవరి మీద నిలుచును? యేసుక్రీస్తు మీద. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు యెషయి ముద్దు నుండి చిగురు అంటే? యేసుక్రీస్తు. యెషయి మొద్దు వచ్చేసి దావీదు, చిగురు వచ్చి యేసుక్రీస్తు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. ఓకే, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? చిగురు మీద. చిగురు అంటే యేసుక్రీస్తు. సో దీని నెరవేర్పు మనకి ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్త 3:16 నుండి 17. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. తర్వాత ఆకాశము తెరవబడెను. పరిశుద్ధాత్మ పావనాకారం వలె ఆయన మీదికి దిగి వచ్చెను అంటది. ఓకే, అలాగే యోహాను సువార్తలో కొలత లేకుండా పరిశుద్ధాత్మ ఆయనకు అనుగ్రహింపబడినని కూడా ఉంటది. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. సో కాబట్టి యేసుక్రీస్తు 7-fold అంటే గిన, ఇంకా 7 అంటే సంపూర్ణం, అన్లిమిటెడ్. కొలత లేకుండా అంటే గిన మితి లేదు, పరిమితి లేదు, మితి లేని అపరిమితమైన ఆత్మ. సో మత్తయి 3:16 నుంచి 17. యోహాను ఎన్నో అధ్యాయం? 3 కలిపి ఉంటాయి కదా, 3:33, 34 అంటారు. యెషయా 35:5 నుంచి 6. మెస్సయ్య వుడ్ హీల్, ఎవరెవరిని? మెస్సయ్య వుడ్ హీల్ ద బ్లైండ్, lame and deaf. ఓకే, మెస్సయ్య ఎవరు ఉన్నారు అక్కడ? మెస్సయ్య గుడ్డి వారిని, తర్వాత కుంటివారిని, చెవిటి వారిని, మూగవారిని ఏం చేస్తారంట? స్వస్థపరచును. మూగవారిని స్వస్థపరచును. 10 మార్క్స్ వార్త 10వ అధ్యాయం 51-52 వచనాలు చూడండి. సో అలా గుడ్డి వారిని బాగు చేశారు, కుంటి వారిని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశారు, మూగవారిని బాగు చేశారు. సో మార్క్స్ వార్త అంతా అదే ఉంటుంది కదా, యేసుక్రీస్తు చేసిన స్వస్థలే ఉంటాయి. ఓకే, అందుకే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏమవ్వాలి? అభివృద్ధి పొందుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి ఇంకా ఏం చేయాలన్నమాట? చదవాలి, చదువుతున్నది తప్ప ఆపకూడదు. బాప్తిజం ఇచ్చేటప్పుడు పాత నిబంధన వచనాలు చెప్పకుండా బాప్తిజం ఇవ్వాలంట. ఇది ఎక్కడి నుంచి బోధ వస్తుంది? ఎవరైనా బాప్తిజం పొందితే పాత నిబంధన వచనాలను విని గాని, పాత నిబంధన వచనాలను నమ్మి గాని బాప్తిజం పొందితే అది చల్లదు. మరి బాప్తిజం కొత్త నిబంధన వచనాలే చెప్పాలి. మరి అప్పుడు యేసు యొక్క శ్రమలు చెప్పాలంటే ప్రవచనం లేకుండా చెప్పగలడా? యెషయా పుస్తకం లేకుండా యేసుక్రీస్తు గురించి వివరించగలడా? ఆయన జననం గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి, ఆయన శిలువ మరణం గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి రావాలి? పాత నిబంధనలో చెప్పబడింది కొత్త నిబంధనలు నెరవేరింది అనేది నమ్మాలి కదా, నమ్మితేనే రక్షణ. చాలా రకరకాలుగా కొత్తవి పుట్టిస్తున్నారు యేసుక్రీస్తు. అందుకే ఒక మాట అంటారు, ద సుప్రమెసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. సుప్రమెసీ అంటే గిన ఈ సుప్రీం. యేసుక్రీస్తు ఎవరు?
సుప్రీం. సుప్రీం అంటే ఏంటి? అబౌవ్ ఆల్, అన్నిటికంటే పైగా ఉన్నవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు. సో జీసస్ ఈజ్ సుప్రీం. సో కాబట్టి సిగ్గుపడకూడదు. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్తను చెప్పడానికి నువ్వు ఎలాగైతే సిగ్గుపడవో, యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి కానీ, ఆయన గొప్పతనాన్ని వివరించడానికి కానీ ఏం చేయకూడదు అనమాట. సిగ్గుపడి అవాయిడ్ చేసి దాన్ని కప్పిపెట్టి ఏం చేయకూడదు అనమాట. పౌలు అంటాడు, అపోస్తల కార్యాలు ఆయన పౌలుని పట్టుకున్న తర్వాత, మీరు ఈ మాట మాట్లాడకూడదు, మీరు క్రీస్తుని గురించి ప్రకటించకూడదు అంటే, సార్ మేము క్రీస్తుని గురించి మౌనంగా ఉండడానికి క్రీస్తుకు సంబంధించిన కార్యాలు ఏదో మూలన జరగలే అంటాడు. క్రీస్తును చంపింది మూలంలో చంపారా? పబ్లిక్ గా ప్రపంచమంతా తెలిసేలా. కాబట్టి క్రీస్తును గూర్చినటువంటి సత్యం, క్రీస్తును గురించినటువంటి జ్ఞానం మూలలో జరగలేదు. కాబట్టి మనం కూడా ఏదో సీక్రెట్ గా మెల్లగా మూలలో బహిరంగంగా యేసుక్రీస్తు దేవుడు అంటే సీక్రెట్గా వచ్చి ఆయన కూడా దేవుడే కానీ అని రహస్యంగా మాట్లాడకూడదు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఎలా చెప్పాలి? ఎస్, అవును, ఆయన దైవత్వంలో ఉన్నవాడు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బహిరంగంగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓకే, ఎవడైనా మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటేనే నేను తండ్రి యొద్ద. మరి ఈయన నువ్వు ఒప్పుకోవడానికి ఎందుకు సీక్రెట్, ఎందుకు రహస్యం? యేసుక్రీస్తుని ఆరాధించండి, మేము ఆరాధించామండి, యేసుక్రీస్తుని మేము ఆరాధించాం. యేసుక్రీస్తుని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఇక్కడ నువ్వు ఆయన రిజెక్ట్ చేస్తే అక్కడ నువ్వు రిజెక్ట్ అయిపోతావు. డు నాట్ రిజెక్ట్ ఎనీథింగ్ అబౌట్ జీసస్. యేసుక్రీస్తుని కూర్చున్న దేనిని మనం ఏం చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు. రిజెక్ట్ చేస్తే ఈరోజు అందరూ యేసుని రిజెక్ట్ చేసేవాడు. వాక్యం సరిగా తెలియకపోయిన వాడు కూడా యేసుని రిజెక్ట్ చేస్తున్నాడు. ఎక్కడికి పోతుంది క్రైస్తవ్యం? రైట్. సో మనం క్రీస్తుని గురించి ఆనందంగా, సంతోషంగా, గట్టిగా ఏం చేయాలన్నమాట? చెప్పాలి, మాట్లాడాలి, ఒప్పుకోవాలి. బలమైన ఆహారం ఎవరికి తగునంటే, క్రీస్తును ఎవరైతే దేవుడుగా అంగీకరిస్తారో, క్రీస్తుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకే బలమైన ఆహారము తగును. సో కాబట్టి యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ఇంత గొప్పగా మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా వర్ణిస్తాం. తండ్రి కూడా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి సైలెంట్గా చెప్పాడా, గొప్పగా చెప్పాడా? 9:6 యెషయా 9:6 యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఆయన సమాధానకర్త, బలవంతుడైన యేసుక్రీస్తు ఎవరంట? ఇప్పుడు దాన్ని ఆపేదా, కప్పిపుచ్చేద్దామా? చెప్పాలా వద్దా? యేసు బలవంతుడైన దేవుడు, అది వద్దులే, మళ్ళీ చదువుతాం. ఇంకొకటి బలవంతుడైన దేవుడు అని తండ్రి చెప్తున్నప్పుడు గొప్పగా చెప్పాలి. 7 అంతల ఆత్మను పొందినవాడు ఆయన యేసుక్రీస్తు. ఓకే, సో ఇలా ప్రవచనాలు చదివేటప్పుడు యేసుక్రీస్తు గురించి ఎక్కువగా మనం నేర్చుకోం. వచ్చేవారో మిగతా పాయింట్స్ని ఆలోచిస్తాం. ఓకే, అందరికీ వందనాలు.